ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ సిట్ అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. అయితే ఇప్పటికే 11 కోట్ల రూపాయల వ్యవహారం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఏ అంశాలను అడిషనల్ ఛార్జ్ షీట్లో సిట్ ప్రస్తావించనుంది, ఎవరి పేర్లు యాడ్ చేస్తోందన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ మొదలైంది. ముఖ్యంగా గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల పాత్ర గురించి ఛార్జ్ షీట్లో ప్రస్తావించనుందని, ముడుపులు వసూళ్లు, మనీ రూటింగ్ అలాగే వసూళ్ల నెట్వర్క్కు సంబంధించి అంశాలపై సిట్ స్పెషల్ ఫోకస్ పెట్టిందని సమాచారం. ఈ కేసులో మొత్తం 48 మంది నిందితులుండగా ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి రేపటితో 90 రోజులవుతోంది. ఈ ముగ్గురు నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సిట్ తనిఖీలు చేసింది.